సాయి కృష్ణను సాక్ష్యాధారాలు లేకుండా లాకప్ డెత్ చేసి కాల్చి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ పేరుతో పోలీసుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. సాయి కృష్ణ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ హత్య మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాగరాజు అనే కానిస్టేబుల్ ని బలి చేసి మిగతా అధికారులు సేఫ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డిజైన్ చేసిన ప్లాన్ ప్రకారం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని, పవన్ కోసం పనిచేసిన సాయి కృష్ణ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సాయి కృష్ణతో నేరాన్ని ఒప్పించే ప్రయత్నంలో దాడి చేయటం లేదా ఉద్దేశపూర్వకంగా చంపటం జరిగిందని అన్నారు. 2 రోజుల పాటు సాయి కృష్ణ డెడ్ బాడీని బాత్రూంలో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి సాయి కృష్ణ ఇన్సిడెంట్ ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం సాయి కృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయి కృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయి కృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప, విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళీ 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావడం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను.